మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఆర్టీఓ జగదీశ్వర్ రెడ్డి గారితో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రీజనల్ రింగ్ రోడ్ వల్ల రైతులు పడుతున్న బాధలు కలెక్టర్ గారికి వివరించారు. గతంలో రెడ్డిపల్లి గ్రామంలో మొదట కాళేశ్వరం ప్రాజెక్టుకు హైటెన్షన్ వైర్లకు, కొండపోచమ్మ కాలువకు భూములు కోల్పోయారని, ప్రస్తుతం రీజనల్ రింగ్ రోడ్ మూలంగా పూర్తి స్థాయిలో భూమిని కోల్పోవాల్సి వస్తుందని కలెక్టర్ గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, కొల్చార మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్, వెంకటరామరెడ్డి, మసూదన్, నర్సాపూర్ మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు అశోక్ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు. మా ఇన్ఛార్జి గారు, నేను, ఇంకా మిగతా రైతులందరూ కూడా వచ్చి వాళ్ళ భూములు ఏ విధంగా అవుతున్నాయి, ఎట్లా అవుతున్నాయి అన్నప్పుడు గతంలో కాళేశ్వరంకి అయితేనే, కొండపోచమ్మకి అయితేనే డబుల్ భూములు వెళ్ళని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కలెక్టర్ గారి ద్వారా విన్నవించడం జరిగింది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వంలో రైతులకు అండగా ఉంటామని, రైతులకు అండగా ఉండడానికే ఈరోజు రైతులకు అన్యాయం జరగొద్దని చెప్పేసి కలెక్టర్ దృష్టి తీసుకుపోయి ఆర్ఎండ్బి మినిస్టర్ పెద్దలకి, ఆ విధంగా జిల్లా మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మా పెద్దలు దామోదర్ రాజనరసింహ అన్న దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి రైతులకు హామీస్తున్నాం. గతంలో కొంతమంది రైతులు నష్టపోయిన మాట వాస్తవం. ఇప్పట్లో తర్వాత అన్నీ కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో అనుకూలంగా అలైన్మెంట్ కోసం మార్చుకొని వారికి అనుకూలమైన వారికి తర్వాత మేలు చేకూర్చే విధంగా ఈరోజు ఏ అలైన్మెంట్, కాళేశ్వరం అయితేనేమి, కొండపోచం అయితేనేమి, త్రిబులర్ అయితేనేమి అనుకూలంగా చేసుకోవడం కనుక కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల రైతులకు ఇబ్బంది అవుతుండొచ్చు తప్ప, కానీ ఖచ్చితంగా కూడా రైతులకు అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పడానికి కోసానికి రైతుల పక్షాన ఈరోజు ప్రజా గొంతుగానే వచ్చినాం తప్ప వేరే విధంగా కానే కాదు. కొంతమంది ఈరోజు నామకే వాస్తే రైతులను పక్కదారి పట్టించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వారి పట్ల కూడా వారే గతంలో 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రైతుల పక్షాన మాట్లాడిన పాపనవ్వలేరు. ఆ రోజు మాట్లాడినాం, ఈరోజు మాట్లాడతాం, రేపు కూడా మాట్లాడతాం, రైతుల పక్షాన్నే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులుగా అండగా ఉంటుందని చెప్పడానికే ఈరోజు కలెక్టర్కి ద్వారా ఒక వ్యవస్థ ఉంది కనుక కలెక్టర్ వ్యవస్థ ద్వారానే ఈరోజు ఆర్ఎండ్బి మినిస్టర్ దృష్టికి, జిల్లా మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.